హాయ్ హలో నమస్తే వనకం అదాబ్ వెల్కమ్ టు టెక్ ఇన్ తెలుగు. ఇవాళ డేట్ వచ్చేసి 25th November 2024 అండ్ టైం వచ్చేసి 6 PM అండ్ ఇప్పుడు వరకు ఉన్న టెక్ న్యూస్ ఏందో చూసేద్దామా. ఫస్ట్ న్యూస్ వచ్చేసి హానర్ నుంచి. హానర్ వాళ్ళు ఈసారి ఒక మొబైల్ అయితే లాంచ్ చేయబోతున్నట్టుగా రూమర్స్ అయితే బయటకు వస్తున్నాయి. ఈసారి వీళ్ళు హానర్ 300 అల్ట్రా అనే నేమ్తో అయితే మన ముందుగా తీసుకురాబోతున్నారు. ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్టయితే ఈసారి వీళ్ళు 1.5K OLED కర్వ్డ్ డిస్ప్లేతో అయితే తీసుకురాబోతున్నట్టుగా రూమర్స్ అయితే బయటకు వచ్చినాయి. దీంట్లో స్నాప్డ్రాగన్ 8 Gen 3 చిప్సెట్ అయితే యూస్ చేశారు. కానీ దీంట్లో వీళ్ళు హైలైట్ చేసుకొచ్చేది ఏంటంటే కెమెరా బంప్. సో కెమెరా వీళ్ళు హెగ్జాగోనల్ కెమెరాస్ ఐలాండ్ అనే నేమ్తో అయితే తీసుకురాబోతున్నారు. దానికి సంబంధించిన ఇమేజ్ మీరు ఇప్పుడు డిస్ప్లే పైన అయితే చూడొచ్చు. సో బ్యాటరీ పరంగా అయితే ఎలాంటి మెన్షన్ అయితే చేయలేదు. 100 wattsతో అయితే తీసుకురాబోతున్నట్టుగా రూమర్స్ అయితే బయటకు వచ్చినాయి. ప్రైస్ పరంగా కానీ ఇంకా ఎక్స్ట్రా స్పెసిఫికేషన్స్ గురించి ఏమైతే చెప్పలేదు. సో మరి చూడాలి వీళ్ళు ఎంత ప్రైస్లో తీసుకొస్తారు ఏంటా అనేది. ఈ మొబైల్ కానీ వస్తే మాత్రం వేరే లెవెల్. చూద్దాం మరి వీళ్ళు ఎంత ప్రైస్లో తీసుకొస్తారో, దీని యొక్క స్పెసిఫికేషన్స్ ఇంకా ముందే ఇంకేమేమి డెవలప్మెంట్ చేసుకుని తీసుకొస్తారో అనేది. నెక్స్ట్ న్యూస్ ఒప్పో నుంచి. ఒప్పో వాళ్ళు కొత్త ప్యాడ్ని అయితే లాంచ్ చేస్తారు. ఒప్పో ప్యాడ్ 3 Pro అనే నేమ్తో అయితే మనం ముందుగా తీసుకొచ్చారు. సో దీని యొక్క స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకి 12.1 ఇంచ్ LCD డిస్ప్లేని అయితే యూస్ చేశారు విత్ 144 Hz రిఫ్రెష్ రేట్తోని. అండ్ దీంట్లో స్నాప్డ్రాగన్ 8 Gen 3 చిప్సెట్ని అయితే యూస్ చేశారన్నమాట. సో కెమెరా పరంగా చూసుకుంటే బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ రెండు సింగిల్ కెమెరాస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. బ్యాక్ సైడ్ వచ్చేసి 13 MP అండ్ ఫ్రంట్ వచ్చేసి 8 MP. సో బ్యాక్ సైడ్ కెమెరాని యూస్ చేసుకుని మనం 4K వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ బ్యాటరీ పరంగా చూసుకుంటే 9410 mAh బ్యాటరీతో అయితే వస్తుంది విత్ 66 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తోని. మరి చూడాలి. ప్రైస్ అరౌండ్ మేబీ ఉంటే 53 నుంచి 58,000 మధ్యలో అయితే ఉండొచ్చు ప్రైస్ కూడా. చూద్దాం మరి. ఇది ఆల్రెడీ లాంచ్ అయింది కాబట్టి దీనికి సంబంధించిన లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు అక్కడ నుంచి అయితే బై చేయొచ్చు. అండ్ దీని ప్యాడ్ యొక్క వెయిట్ వచ్చేసి 583 grams అయితే ప్రొవైడ్ చేస్తున్నట్టుగా చూసుకొచ్చారు. అండ్ 6.5 mm థిక్నెస్తో అయితే వస్తుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి అయితే బై చేయొచ్చు. నెక్స్ట్ న్యూస్ మోటో నుండి. మోటో వాళ్ళకు కొత్త మొబైల్ మీద వర్క్ చేస్తున్నారు. మోటో G5G అనే నేమ్తో అయితే మనం ముందుగా తీసుకురాబోతున్నారు. ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్ చూసుకున్నట్టయితే ఈ మొబైల్ వచ్చేసి మనకి 6.6 ఇంచ్ LCD డిస్ప్లేతో అయితే రావడం జరుగుతుంది విత్ 120 Hz రిఫ్రెష్ రేట్తోని. అండ్ దీంట్లో స్నాప్డ్రాగన్ 4 Gen 1 అనే చిప్సెట్ని అయితే యూస్ చేశారనమాట. మరి చూడాలి వీళ్ళు ఇంకేం స్పెసిఫికేషన్స్ తీసుకొస్తారో అనేది. కెమెరా పరంగా చూసుకుంటే ట్రిపుల్ కెమెరా సెటప్తో అయితే వస్తుంది. 50 MP మెయిన్ కెమెరా, 8 MP అల్ట్రా వైడ్ అండ్ 2 MP మ్యాక్రో లెన్స్తో అయితే తీసుకురాబోతున్నారు. ఫ్రంట్ వచ్చేసి 13 MP అయితే తీసుకురాబోతున్నారు. అండ్ బ్యాటరీ పరంగా చూసుకుంటే 5000 mAh బ్యాటరీ విత్ 18 వాట్ టర్బో ఛార్జింగ్ సపోర్ట్తో అయితే తీసుకురాబోతున్నారు. అండ్ ఈ ఫోన్ యొక్క సైజ్ చూసుకుంటే మనకి ఇది 9.5 mmతోని థిన్నెస్తో అయితే తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది మనకి విత్ కెమెరా బంపుతో కలుపుకొని. మరి చూడాలి మొబైల్ ఎలా ఉంటుంది ఏంటా అనేది. సో దీంట్లో మనకి హైలైట్ ఇంకొకటి వచ్చేసి అయితే దీంట్లో 3.5 mm జాక్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. చూద్దాం మరి వీళ్ళు రిలీజ్ చేసిన తర్వాత ఈ మొబైల్ ఎంత ప్రైస్లో తీసుకొస్తారు ఏంటా అనేది. మోటో గురించి మన అందరికీ తెలిసిందే కదా, బడ్జెట్ ఫ్రెండ్లీ అయితే తీసుకొస్తుంటారు ప్రతిసారి మొబైల్స్. చూద్దాం ఈసారి ఎంతలో తీసుకొస్తారు ఏంటా అనేది. రియల్మీ GT Neo 7 Pro మొబైల్ లాంచ్ డేట్ అయితే కన్ఫర్మ్ అయింది. ఈ మొబైల్ వచ్చేసి మనకి డిసెంబర్ మంత్లో అయితే లాంచ్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. సో ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్టయితే డిస్ప్లే పరంగా ఎటువంటి అప్డేట్ అయితే లేదు. దీంట్లో మాక్సిమం వచ్చేసి MediaTek Dimensity 9300+ చిప్సెట్ని అయితే యూస్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. సో ఈ మొబైల్ వచ్చేసి మనకి 7000 mAh బ్యాటరీతో అయితే రాబోతున్నట్టుగా రూమర్స్ అయితే బయటకు వచ్చినాయి విత్ 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తోని. చూద్దాం మరి ఎలా ఉంటుంది ఏంటా అనేది మొబైల్. సో మోస్ట్లీ డిసెంబర్లో లాంచ్ అవ్వబోతుంది కాబట్టి మనకైతే చూద్దాం అప్పుడే. అండ్ ఈ మొబైల్ వచ్చేసి మనకి GT Neo 6 Pro అండ్ 6SE నేమ్స్తో అయితే స్ట్రక్చర్ ఏదైతే ఉందో సేమ్ అదే నేమ్తోని 7 Pro అండ్ 7SE అనే నేమ్తో అయితే మనం ముందుగా తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది. రెండిట్లలో కూడా సేమ్ MediaTek Dimensity 9300 చిప్సెట్ని అయితే యూస్ చేయబోతున్నట్టుగా అయితే రూమర్స్ అయితే బయటకు వచ్చినాయి. మరి చూడాలి వీళ్ళు ఎంత ప్రైస్లో తీసుకొస్తారో, మరి రెండు మొబైల్స్ లాంచ్ చేయబోతున్నారు ఏంటా అనేది మనకు అప్పుడే తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ న్యూస్ గూగుల్కి సంబంధించి. గూగుల్ వాళ్ళకు కొత్త ఫీచర్ని అయితే రోల్ అవుట్ చేశారు. ఇది వచ్చేసి గూగుల్ క్యాలెండర్ ఫీచర్ అనమాట. దీంట్లో మోస్ట్లీ మనకి ఇంతకుముందు గూగుల్ క్యాలెండర్ చెక్ చేసుకోవాలంటే మనకి రైట్ సైడ్ కార్నర్లో క్యాలెండర్ సింబల్ అయితే ఉంటుంది. దానిపైన క్లిక్ చేయగానే మనకి ఏమేమి ఫంక్షన్స్ ఉన్నాయి, ఏమేమి ఈవెంట్స్ ఉన్నాయి, ఏమేమి ఫెస్టివల్స్ ఉన్నాయి అనేది మొత్తం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు అట్లా కాదు, డైరెక్ట్ వీళ్ళు అప్డేట్ చేసిన ఫ్యూచర్లో వచ్చేసి మనకి క్యాలెండర్ ఓపెన్ చేయగానే మనకైతే నార్మల్ క్యాలెండర్స్ మనం ఇంట్లో పెట్టుకుంటాం కదా గోడకి, సో అలాంటిది అదే థీమ్లోనైతే తీసుకొచ్చారు వీళ్ళు. సో మనం క్యాలెండర్ ఓపెన్ చేయగానే మనకి ఏమేమి ఈవెంట్స్ ఉన్నాయి, ఏమేమి ఫంక్షన్స్ ఉన్నాయి, ఫెస్టివల్స్ ఉన్నాయి, సో మొత్తం అనేది మనకి డిస్ప్లే మీద అయితే కనిపించేస్తుంది. దానికి సంబంధించి ఒక చిన్న వీడియో మీకు ఇప్పుడు స్క్రీన్ల మీద అయితే ప్లే చేస్తాను, మీరు అక్కడి నుంచి అయితే చూడండి ఒకసారి. సో నాకైతే ఈ ఫీచర్ బాగా నచ్చింది. దీంట్లో మనం టాస్క్
అంటే ఏ డేట్కి ఏ టాస్క్ పెట్టుకోవాలి, ఏ డేట్కి ఎవరు బర్త్డేస్ ఉన్నాయి, ఏ డేట్స్కి ఏమేమి ఈవెంట్స్ ఉన్నాయి అనేది మొత్తం అయితే మనకైతే ఓపెన్ చేయగానే కనిపించేస్తుంది. ఏ మంత్లో ఏమేమి ఉన్నాయి అనేది కూడా మొత్తం కనిపించేస్తుంది. సో అలాంటి ఒక ఫీచర్ మీద అయితే వర్క్ చేసి వీళ్ళైతే రోల్ అవుట్ చేశారు. సో ఐఫోన్కి సంబంధించి అయితే ఈ ఫీచర్ వస్తుందో రాదో కన్ఫర్మేషన్ అయితే లేదు. ప్రెజెంట్ దీని గురించి ఎటువంటి అప్డేట్ అయితే లేదు. చూడాలి, ఫ్యూచర్లో మోస్ట్లీ అయితే తీసుకురావచ్చు. చూద్దాం. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. నాకైతే ఈ ఫీచర్ అయితే చాలా బాగా నచ్చింది. ఇంత ముందుతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు కొంచెం ఈజీ అని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఏసూస్ వాళ్ళు ఒక కొత్త ల్యాప్టాప్ని అయితే లాంచ్ చేశారు. ఏసూస్ ZenBook 14 అనే నేమ్తో అయితే మన ముందుకు తీసుకొచ్చారు. సో దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఇప్పుడు మీరు డిస్ప్లే పైన అయితే చూడొచ్చు. ఈ ల్యాప్టాప్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి 14 ఇంచెస్ 2.8K OLED డిస్ప్లే అయితే యూస్ చేశారనమాట. విత్ 120Hz రిఫ్రెష్ అయితే వస్తుంది. దీంట్లో మనకి 13th జనరేషన్ ఇంటెల్ కోర్ i9 ప్రాసెసర్ని అయితే యూస్ చేశారనమాట. అండ్ దీంట్లో 6GB గ్రాఫిక్ కార్డ్ని అయితే యూస్ చేశారు. అది కూడా నోవిడా బ్రాండింగ్కి సంబంధించి నోవిడా GeForce RTX 4050 అనే గ్రాఫిక్ కార్డ్ని అయితే యూస్ చేశారనమాట. అండ్ దీంట్లో వచ్చేసి మనకి 75 వాట్స్ బ్యాటరీ కెపాసిటీ అయితే ఉంటుంది. 12 అవర్స్ వరకు అయితే మనం లాంగ్ లాస్టింగ్ అయితే వాడుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో ఇది మనమైతే 32GB వరకు అయితే ర్యామ్ అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అండ్ 2TB వరకు అయితే SSD కూడా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. మంచి గేమింగ్ ల్యాప్టాప్ ఇది. మనం చూసుకున్నట్టయితే 6GB గ్రాఫిక్ కార్డ్ కాబట్టి మనం గేమింగ్ అయినా సరే లేకుంటే ఎడిటింగ్కి సంబంధించి అయినా సరే కానీ మనం ఫ్రీగా అయితే చేసుకోవచ్చు అనమాట. సో స్మూత్గా అయితే రన్ అవుతుంది. అండ్ దీని వెయిట్ వచ్చేసి మనకి 1.89 గ్రామ్స్ అయితే ఉంటుంది. అండ్ థిక్నెస్ వచ్చేసి 16.9 mm థిక్నెస్తో అయితే తీసుకొస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు అక్కడి నుంచి బై చేయవచ్చు. ట్రావెలింగ్ చేసే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. ట్రావెలింగ్ చేసే వాళ్ళకు మోస్ట్లీ గూగుల్ మ్యాప్స్ మీద అయితే డిపెండ్ అయి ఉంటారు. సో మ్యాప్స్ కూడా అప్పుడప్పుడు తప్పు అవుతుంటుంది, అది మనందరికి తెలిసిన విషయమే. సో వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. సో ఇటీవలనే మనకి ఉత్తరప్రదేశ్లో ఒక చిన్న ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఒక 3 వ్యక్తులు కార్లో వెళ్తున్నప్పుడు మ్యాప్స్ అయితే పెట్టుకుని పోతున్నారన్నమాట. సో వెళ్తూ మధ్యలో బ్రిడ్జ్ అయితే కొలాప్స్ అయిపోయింది. ఆ కొలాప్స్ అయిన బ్రిడ్జ్ మీద నుంచి వీళ్ళైతే కింద పడి 3 ఆన్ ది స్పాట్ అయిపోయారనమాట. సో కొంచెం అయితే జాగ్రత్తగా చూసుకుని వెళ్ళండి. గుడ్డిగా అయితే గూగుల్ మ్యాప్స్ని కూడా నమ్మకండి. అప్పుడప్పుడు మధ్యలో వెళ్తున్నప్పుడు కొంతమంది స్ట్రేంజర్స్ ఉంటారు కదా, మనకు పరిచయం లేని వ్యక్తులతో కూడా కొంచెం అడుగుతూ ఉంటే వాళ్ళు కూడా కొత్త రూట్స్ అయితే చెప్తుంటారు. ఈ రూట్ వద్దు, ఈ రూట్లో నుంచి వెళ్ళండి, ఈ రూట్లో కొంచెం ప్రాబ్లమ్స్ అయితే నడుస్తుంది, కన్స్ట్రక్షన్ నడుస్తుంది. సో వాళ్ళకంటే అక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏరియా గురించి కొంచెం అప్డేట్ ఉంటుందన్నమాట. సో అలా కొంచెం పర్సన్స్తో కూడా ఇంటరాక్ట్ అవుతూ ఉన్నప్పుడు మనకైతే కొత్త రూట్స్ అనేవి తెలుస్తూ ఉంటుంది. సో ఎవరైనా సరే వెళ్ళేటప్పుడు కొంచెం గూగుల్ మ్యాప్స్ని అయితే నమ్మడం తగ్గించండి. ఓవర్గా అయితే గుడ్డిగా నమ్మేసి అయితే వెళ్ళకండి. ఇలాంటి ప్రమాదాలు అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది. సో జాగ్రత్త. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. నా వరకు వస్తే మాత్రం గూగుల్ మ్యాప్స్ని అంటే ఎక్కడ లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళేటప్పుడు కొంచెం గూగుల్ మ్యాప్స్ని అయితే నమ్మడం తగ్గించండి. వెళ్తూ రూట్లో ఎవరైనా మనిషి అక్కడ ఉన్న ఏరియాలలో చాలామంది తిరుగుతూనే ఉంటారు. ఎవరినో ఒకరిని అడిగినా కానీ కూడా మనకైతే రూట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో మోస్ట్లీ అయితే బ్లైండ్గా అయితే దాన్ని నమ్మి అయితే ఫాలో కాకండి. సో ఇదన్నా మాతో ఇప్పటి వరకు ఉన్న టెక్ న్యూస్. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరిన్ని వీడియోస్ అయితే మీరు నోటిఫికేషన్గా చూడొచ్చు.